ఇక ఇగో గీడొక మంచి ముచ్చట రాసిర్రా. సీఎం గురించి నీ జాగిరా క్వశ్చన్ మార్క్ వేసారు. మోసకారి ముఖ్యమంత్రి, దగా ప్రభుత్వం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా ఇవ్వలేదు, కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, బ్యాలెట్ బాక్స్ లో లక్కెట్టిపేట రిటైర్డ్ టీచర్ లేఖ రాసినట్ట. ఇబ్రహీంపట్నం, సూర్యాపేటలోని లేఖలు కలకాలం రేపుతున్నాయి. అయితే ఓ రిటైర్డ్ టీచర్ తన బాధను వెళ్ళగక్కుతూ బ్యాలెట్ బాక్స్ లో ఓ చీటీ వేసింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్కెట్టిపేటలోని 14వ వార్డుకు చెందిన పోలింగ్ బూత్ డబ్బాలో ఈ చీటీ వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు. ఆ లేఖలో రాసిన వివరాల ప్రకారం, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2024 నవంబర్లో రిటైర్డ్ అయ్యాను. అర్థమైంది. ఆయన బాధ, ఆయన ఆవేదన చెప్తుండు. సూర్యాపేట మున్సిపాలిటీ దగ్గర అనుకుంటా. ఇప్పుడు ఇంకో సూర్యాపేటలో బ్యాలెట్ బాక్స్ లో పెన్షనర్ వేసిన చీటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరని ఇక వాళ్ళకి ఏ దేవుని కాడికి పోవాలో అర్థం కాలే. ఇక బ్యాలెట్ బాక్సే దేవుడు అనుకుని అల్లేసి చీటీ జైలు వేసుకొచ్చింది ఆయన ఫస్ట్ మొదలు. పాప ఆయన బాధ మొత్తం ఇంట్లో కూర్చొని ఆయన గోడు మొత్తం రాసుకొచ్చుకోండు. అరే నువ్వు దొంగవా, లంగవా, నీ ఏ జాగిరా, నీ తాత జాగిరా, మీ కన్న బాలు పడి జనం కోసం పనిచేసి ముసలోళ్ళమై రిటైర్మెంట్ అయితే దొంగనా కొడుక, మా పైసలు మాకు ఎందుకు ఇస్తలేవురా అని వాళ్ళు వాళ్ళ బాధ మొత్తం బ్యాలెట్ పేపర్లలో చూపించారట. 2024 నవంబర్ రిటైర్ అని. ఆయన డైరెక్ట్ గా ఆయన పేరు రాసే ధైర్యం లేదు పాపం. ఏం చేయమంటారు? ఇక మా అన్న మునగాడైన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి. ఇక మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేసి నువ్వు ఎట్టేసావు రా జైలు వేసాను అదో పరిశాన్ పెడతారు. సో అందుకే ఆయన పేరు రాకుండా ఒకటి సన్నాసి, నీ నవంబర్ రిటైర్ అయినరా దొంగ, నేను నీ అయ్యే జాగిరా, మా సొమ్ము మాకీరా నాయన అని ఆయన ఆవేదన వెళ్ళగక్కింది. ఇప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత లేనట్టే కదనే ఈ లెక్కన. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే బ్యాలెట్ బాక్సులలో అట్లా వస్తుందా? ఎంత మంచిది, ఎంత అదృష్టం అంట రావడం. సో బరాబర్గా ఈయన ప్రేమతోనే అల్లేసిండు. రేవంత్ రెడ్డికి ప్రేమలేఖ రాసిండు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాని ఒక బాధితుడు. ఇది ప్రేమలేఖ, బ్యాలెట్ బాక్స్ లో ప్రేమలేఖలు రాసిన రిటైర్మెంట్ ఉద్యోగులు. అలా బాధ గట్లుంది. ఇక అయ్యో ఏదోటి మంత్రి పదవి అయిపోతే ఆయన బుస్సు అంటాను, మన తాసుంబాం బుస కొడతాడు. పీకేది ఏం లేదు, మనం కూడా కూరలు వీకేసింది దానికి. తాసుంబాంకి బుస కొట్టే తప్ప అది కాటేసేది ఏం లేదు. ఏంది కూరలు అనేది మంత్రి పదవి రావాలి, అది ఇయ్యరు, అది కాదు, అది ముందర పడదు. కానీ ఇక ఎరువులు ఇస్తారా, పురుగు మందు తాగమంటారా? ఒకవైపు యూరియా స్టాక్ వచ్చినట్లు క్షణాల్లో మాయమవుతుండటం, మరోవైపు యాప్ పేరిట ప్రభుత్వం తిప్పలు పెడుతుండడంపై రైతన్నలు ఆందోళన అవుతున్నారు, ఆగ్రహోద్ర గురులు అవుతున్నారు. ఏంద్రనా ఇంటి రాసిర్రు? 3 రోజులుగా వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఖానాపురంలో, కరీంనగర్ జిల్లా కొండ పల్కలలో రైతులు నిరసనకు దిగిరట. ఈవిడ పురుల మంది విద్యార్థుడు. ఇక రైతు ఆయనకు బాధ వస్తే గుర్తుకొచ్చి అయితే దేవుడు లేదా భూదేవి రెండే. భూదేవి కాడికి పోవాలి, ఇంత పుర్ల మంది తాగాలి, సచ్చి పొందబడాలి. ఏ భూమిలో వ్యవసాయం చేసినా అదే భూమిలో పొందబడాలి. కానీ వ్యవసాయం వదిలేసి వేరే పని రైతు చేయలేడు. ఆయనకు చేసే అవకాశాలున్నా చేయడు ఒక రైతు. కుటుంబాన్ని పోషించుకోలేకనో, ఇబ్బందులు పడో, తప్పకనో, గత్యంతరం లేకనో హైదరాబాద్కి వచ్చి వాచ్మెన్ కనో, సెక్యూరిటీలను ఏనో అక్కడ వీళ్ళు రైతులు బతుకుతా ఉన్నారు. ఇలాంటి సన్నాసులు రాజ్యం ఎక్కితే గట్లాంటి రోజులే మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతు గర్వంగా, నికార్సుగా, నిజాయితీగా ఇలా ఈ దేశంలో గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా బతికింది. 100% ఎదిరింది. దీంట్లో అసలు డౌట్ లేకుండా చెప్తాను. ఇంకా 1,00,000 సార్లు చెప్పవని చెప్తా. ఇంకా 1,00,000 సార్లు చెప్పవనా? కేసీఆర్ బరాబర్ ఎవ్వనికి ఎన్ని లంగా పనులు చేసిండో, ఏం దోసుకు తినడో, ఏం దొబ్బి తినడో మనకు అక్కర్లేదు. సరే మనకు తెలియదు, మనకైతే ఆధారం లేదు ఇంతవరకు. కానీ రైతులని పెద్ద కొడుకు లెక్క చూసుకుండే, రైతులని పెద్ద కొడుకు లెక్క చూసుకున్నాడు. ఆ విషయంలో రైతు బిడ్డగా, వ్యవసాయం చేసినగా ఖచ్చితంగా కేసీఆర్ను ఆ విషయంలో కీర్తిస్తా. అది ఎప్పటిదాకైనా ఇంకా 1,00,000 లంగా పనులు చేయని కేసీఆర్. రైతుల విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ నింపబడతా, దాంట్లో డౌటే అక్కర్లేదు. ఇది ఇక నమస్తే తెలంగాణ రాసిన వార్త.
ఇక మా రేవంత్ అన్న మా నాయన వ్యవసాయం చేసిండ్రా, మాకు ఇన్ని ఎకరాలు ఉండిరా, మాకు అన్ని ఎకరాలు ఉండిరా, మీ పోలీస్ పార్టీ వెళ్ళినరా, మా అయ్య కానాడే 2000 ఎకరాలు ఉందిరా, రా పోరా అని అప్పట్లో ఈతులో మాట్లాడాను. ఏది మరి రైతు బిడ్డ అయితే రైతుగా వ్యవసాయం చేస్తే రైతుల బాధలు నీకు ఏం కనిపిస్తున్నాయి? వాళ్ళు ఏమన్నా నిన్నేమన్నా పుణ్యానికి రైతు బంధు ఏమంటురా, రైతు భరోసా ఏమంటురా, రుణమాఫీ చేయమంటురా? ఓరే దొంగనా కొడుకు, మా పైసలు ఇస్తాం, మీ పైసలు తీసుకొని మాకు యూరియా బస్తాలు ఈ 2 శాతం అయితే లేదు, మీకు పైసలు ఇస్తామంటారు కదనే, పుకట్లు ఇవ్వమంటారా మిమ్మల్ని ఏమన్నా? ఇంత శాతగాని బతుకులా మీ, గింత శాతగాని బతుకులు మీతో బతకంటరా? ఇయో ఆ సన్నాసి ఏమో మంత్రిగా ఉండి యూరియా బస్తాల యాప్ బాగుంది శబాష్ అంటారు. ఏడంటారు నీ మొఖాలు అంటారు. శబాష్ ఇక్కడ చూపిస్తావు అయితే మరిడా ఏ పార్టీ శబాష్ అంటారు? ఇక పిసిబికి మంత్రి సురేఖ మరింత దూరం అట. కొన్నాళ్లుగా సొంత శాఖనే పట్టించుకొని వైనం అధికారిక కార్యక్రమాలకు వరుసగా డుమ్మా కొడుతుంది. గాలి నాణ్యత సూచి సదస్సుకు గైర్హాజరైంది. మంత్రి లేకుండానే మేడారంలో కార్యక్రమాలు జరిగింది. సొంత నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు అని చెప్పేసి వస్తుంది. ఇక మా సీతక్కను మా పొంగులేటను అక్క అట్లా సంతోషపడడం కోసం సైలెంట్ అయిపోయింది. ఇక ఆమె శాఖలు మొత్తం వాళ్ళకే అప్పచెప్పింది. ఇక మీరే చూసుకొని నా మంత్రి పదవి అయితే నాకు ఉన్నది అంటారు ఇండైరెక్ట్ గా. ఆమె బాధ అట్లున్నది, ఏం చేయమంటారు? ఇక సీల మధ్య రగడట. ఏదుల రిజర్వాయర్ చుట్టూ వివాదం రచ్చ రాజేసిన కాంగ్రెస్ సర్కార్. నాగర్ కర్నూలు చీఫ్ ఇంజనీర్ను పక్కకు నెట్టి నల్గొండ ఈసీకి బాధ్యత అంట క్వశ్చన్ మార్కు. డిండి లిఫ్ట్ కోసమేనన్న యంత్రాంగం. కామ్గా ఈఎన్సీ ఇన్స్పెక్షన్ నివేదిక ప్రతిపాదనలపై ఇంజనీర్ల ఆగ్రహం. ఎలా అప్పగిస్తారని అభ్యంతరాలు. జల సౌదలో తీవ్ర చర్చనీయాంశం అని చెప్పేసి మరి ఇక్కడ బొమ్మ అయితే వేసారు, వార్త రాసిరు. ఈ సీల మధ్య రగడ జరుగుతుందట. ఆయన ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ట్రై చేసిన పెద్ద ఫెయిల్ అది. ఏమన్నా అఖండ విజయం అందించారట. ఇది ఈ పనికి మాలిన ముచ్చట నేను చెప్పాను కానీ ఇక ఇది ఒకటి. ఫిరాయింపుల నీడలో జీవన్ రెడ్డి మార్కు పాలిటిక్స్ నడుస్తున్నాయట. బీఫారం కంటే భరోసాకే ఓటట. జీవన్ రెడ్డి అండతో స్వతంత్రుల జైత్ర యాత్రట. ఆ ఎమ్మెల్యే వర్గానికి చెక్ పెట్టిన సీనియర్ వ్యూహం అట. కింగ్ మేకర్లుగా జీవన్ సైన్యం అట. స్వతంత్రుల చేతుల్లోనే మున్సిపల్ పీఠం అట. ఇక చూడరాయం. ఫిరాయింపుల నీడలో జీవన్ రెడ్డి మార్కు పాలిటిక్స్ ఉన్నాయట. బీఫారం కంటే భరోసాకే ఓటు పడదట. జీవన్ రెడ్డి అండతో స్వతంత్రులు జైత్ర యాత్ర చేస్తున్నారట. మరి ఇక చూసుకోరా, ఆ ఎమ్మెల్యే వర్గానికి మా జీవన్ అన్న చెక్ పెట్టినట. పాపం ముసలాయన కష్టపడు. కింగ్ మేకర్ గా మరి జీవన్ రెడ్డి సైన్యం నిరసిందంట. ఇది శబాస్ నీ అమ్మ ముసలైన గచ్చో. నేను కష్టపడు ఎట్టనన్నా సరే ఆ సంజయ్ అంటుంది ఆ తోలు చెమడాలు ఒడిసాలనుకుంటూ, కానీ కొంచెంలో కొంచెం అయితే సక్సెస్ అయిపోయి నీ అక్క దుమ్ము లేపినట్టు ఈ లెక్కన. స్వతంత్రుల చేతిలో మున్సిపల్ పీఠం. ఆ స్వతంత్రులు మొత్తం మా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనమాట. అట్లా జీవన్ రెడ్డి దెబ్బ కొట్టి చూపించిండు సంజయ్కి రేవంత్ రెడ్డికి ఇద్దరికి. మీరేనారా మునగాను, నాకు నెత్తి నడిచిపోయింది మీరెంత అని చెప్పేసి ఆయన బలం కూడా ఆయన చూపించింది. ఆయన స్పెషల్గా ఉందా. గడ్డం బ్రదర్స్ కు జులుకట. అబ్బా ఇక చూడరే, సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. కేతానపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓడిపోయింది. మెదక్ ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ ఫెయిల్ అయ్యిండు. బెల్లంపల్లిలో పట్టు కోల్పోయిన వినోద్. ఇక చూసిర్రా పీకిందటనే. ఇక అదే ఈ లజ్జదక్క వార్తలు రాస్తే పీక్తారు. మరి జర లజ్జుండి జర జనం కోసం ప్రజలు ఏమనుకుంటారో ఏం చేస్తారని సోయితోని వార్తలు రాస్తే ఏం కాకపోతుండే. అన్ని లంగ వార్తలు రాస్తే జనాలు చూస్తారు కదా. చూసిర్రు, ఇజ్జతిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎటు చావాలి? పీకిందంట మన కాక. గడ్డం కి బాంబు పెట్టిర్రు అక్కడ, కథం. అందుకే నేనేం చెప్తా అంటే ఎట్లా వాళ్తాడో రాయొద్దు.